పరీక్ష చేయాలి, ఆయన ఆ త్రిమూర్తుల్ని పరీక్ష చేయాలంటే ఎవరు అంటే భృగు మహర్షిని పంపించారు. అక్కడ ఉండే స్థితికి వెళ్ళినప్పుడు తపస్సు అంటారు, కొద్దిగా మీడియంలో ఉన్నప్పుడు ధ్యానం అంటారు. ఇంటారు 5 గంటలు 6 గంటలు 10 గంటలు క్యూలో నించొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా కళ్ళు మూసుకొని దండం పెడతారు. కూర్చొని కళ్ళు మూసుకుంటే నిరాకార పరమాత్మతో వాళ్ళు కనెక్ట్ అయ్యేవాడు. దీపం రూపంలో కనిపిస్తుంది అంటారు కదా, అది భక్తితో కూడిన దీంతో చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. ఉన్నదిగా కలియుగం ముదిరే కొద్దీ దానికి కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వర స్వామిని తీసుకోండి. బాలాజీ గోవిందుడు వెంకటేశ్వర స్వామి వారు ఆయనగా తిరుపతి కొండ మీదకి వచ్చి తిరుమలకు వచ్చి కొండ మీద వెళ్ళాలి. హాయ్, నేను మీ యాంకర్ పృథ్వీ ఫ్రమ్ అట్లాంటా. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ పృథ్వీ. ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కలవకొల్లు వెంకటప్పయ్య శాస్త్రి గారు, గురుగారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మనం ఇంతకు ముందు చేసిన టాపిక్ చాలా బాగా వెళ్ళింది. ఎంతో మంది ఇప్పటికీ నాకు మెసేజెస్ చేస్తున్నారు. అందరికీ ఎన్నో అనుమానాలు తీరాయి. అండ్ వాళ్ళ లైఫ్లో ఎలా అంటే నవగ్రహాలు పూజించడమే వాళ్ళకి తెలుసు, కానీ నవగ్రహాలు నిజంగా వాళ్ళ లైఫ్ స్టైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, వాళ్ళలో ఎలా మార్పు తెచ్చుకోవాలి అని మీరు చాలా బాగా చెప్పారు. అది ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్కి కరెక్ట్గా కనెక్ట్ అవ్వడం వల్ల చాలా బాగా రీచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక టాపిక్తో మా ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మనకి భగవంతుడు అనగానే రాముడు, కృష్ణుడు ఇలా వాళ్ళ విగ్రహాలు గుర్తొస్తూ ఉంటాయి. మన గుళ్ళల్లో కూడా మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాం భగవంతుడిని. కానీ సృష్టి మొదలైనప్పటి నుంచి మనకి ఇదే విగ్రహారాధన ఉందా, లేకపోతే వాళ్ళని ఇంకా వేరే రూపంలో ఏ రూపంలోనే మనం పూజించే వాళ్ళమా? చాలా మంది తెలుసుకోవాల్సిన అంశం కూడా. చాలా మంది పిల్లలు ఇక్కడ ముఖ్యంగా అమెరికా, మన దేశంలో, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, మన దేశంలో ఇండియాలో వాళ్ళకి దాదాపు తెలుస్తుంది కొద్దిగా గొప్ప అక్కడక్కడ. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి ఇది చాలా ముఖ్యమైన అంశం. భగవంతుడు అనే అతను మనం చూసే ఏ రూపమైనా ఈ రూపాలన్నిటినీ ఒక ఋషి సృష్టించింది. భగవంతుడు తనకు తానుగా ఒక రూపాన్ని అంటే రూపం ఎత్తి ఈ భూమి మీదకి ఎప్పుడు రాలేదు, రారు కూడా. ప్రతి అవతారానికి ఋషి రూపకల్పన. మీరు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు భగవంతుడు ఇలా చెప్తాగానే ముందు మీకు డౌట్ వస్తుంది, ఇదేంటండి మనిషి చెబితే అంటే ఒక ఋషి చెబితే దేవుడు రూపం ఎత్తి వచ్చాడా అంటే దేవుడిని మీరు తక్కువ చేశారు అనుకుంటారేమో. అందుకే దానికి ముందు అక్కడికి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను అక్కడికి వెళ్తా. ఉదాహరణకి తిరుపతి వెంకటేశ్వర స్వామిని తీసుకోండి. బాలాజీ గోవిందుడు వెంకటేశ్వర స్వామి వారు ఆయనగా తిరుపతి కొండ మీదకి వచ్చి తిరుమలకు వచ్చి కొండ మీద వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన రావాలి భూమి మీదకి కలియుగంలో వెంకటనాథుడిగా పాపాలు తొలగించడం కోసం, భక్తులను ఆదుకోవడం కోసం ఆయన అవసరం ఉంది విష్ణుమూర్తిది అని ఋషులు భావించారు. భావించి వీళ్ళు ఒక చిన్న కథ అల్లుకున్నారు. దేవుళ్ళలో ఎవరు గొప్ప అంటే పరీక్ష చేయమన్నారు. ఎవరిని పరీక్ష చేయాలి, ఆయన ఆ త్రిమూర్తుల్ని పరీక్ష చేయాలంటే ఎవరు అంటే భృగు మహర్షిని పంపించారు. ఈ భృగు మహర్షి వెళ్ళి ఒక్కొక్కరిని పరిశీలించాడు. చివరికి విష్ణుమూర్తిని, ఈ స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి నేను కొద్దిగా టూకీగా చెప్తున్నాను. విష్ణుమూర్తిని తన్నారని, దాంతో లక్ష్మీదేవి ఉన్న వక్షస్థలం మీద తన్నారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిందని, ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి విష్ణుమూర్తి కూడా ఆవిడని ఎత్తుక్కుంటూ భూమిలోకానికి వచ్చాడని, విష్ణుమూర్తి అక్కడ లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేసుకుంటుందని ఈ కథ అంతా ఎవరు చేశారు? విష్ణుమూర్తి తనకు తానుగా ఇంట్లో కూర్చొని నువ్వు వచ్చి తన్ను నేను వెళ్తానని చెప్పలా. ఇది ఋషి డిజైన్. మీరు ఈ కథను మొత్తం తీసుకుంటే ఋషి డిజైన్ చేశాడు. భగవంతుడిని రప్పించడానికి ఆ అట్మాస్ఫియర్ ఈయన క్రియేట్ చేశాడు. ఈయన క్రియేట్ చేశాడు అంటే అలాగనే దేవుడు ఏమి గుడ్డిగా రాడు. ఈయన క్రియేషన్లో వాళ్ళ స్వార్థమేమి లేదు, నలుగురికి మంచి కోరుకోవటం ఉంది కాబట్టి, భగవంతుడు ఒక కళ్యాణం ఉంది కాబట్టి భగవంతుడు కూడా తన మాటను గౌరవించి తను ఏం చెప్పారో దాని ప్రకారం భూమి మీదకి వచ్చి అక్కడ తిరిగి కొన్ని రోజులకి బాలాజీగా వెంకటేశ్వరుడుగా కొండ మీద వెలిశాడు. సో వెంకటేశ్వరం ఆయన సొంతంగా రాలేదు. మీరు ఈ కథ మొత్తం చదివితే 1-2 సార్లు చరిత్ర మొత్తం చదివితే, నేను కొద్దిగా టూకీగా చెప్పా, అందరికి తెలిసిన మాటలు మనం ఎందుకు ఎక్కువ మాట్లాడటం అని. భగవంతుడు ఎప్పుడు మనం చూసే ఏ రూపం కూడా ఆయనగా అనుకొని ఈ భూమి మీదకి రాలా. సో ఇది బేసిక్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు అడిగిన క్వశ్చన్కి, పూర్వకాలంలో అంటే వెంకటేశ్వర స్వామి రాకముందు లేదు త్రిమూర్తులు కూడా సృష్టింపబడ్డాయని మన కథ చెబుతా ఉన్నారు. ఆదిపరాశక్తి అమ్మవారు త్రిమూర్తుల్ని సృష్టించింది అని ఒక కథ మనకి ప్రాచుర్యంలో ఉంది, అందరికీ తెలిసిన అంశమే. అలా
అమ్మవారు త్రిమూర్తులను కూడా ఎవరో ఒకరు సృష్టించారు. అవును. గబుక్కన వాళ్ళేమి పనిగట్టుకొని రాలేదు. వీటన్నిటికంటే ముందు భగవంతుడు నిరాకారంగా ఉన్నాడు పరమాత్మ. అందుకే ఇది అర్థం అవ్వాలంటే కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఒక శ్లోకం చెబుతా ముందు. అందరికీ తెలిసిన శ్లోకం. అలాగే. భగవంతుడు త్రిమూర్తులే కాదు, అంటే అవి కనిపించే మూర్తులు, కనిపించని మూర్తి ఒకటి ఉంది. అది ఆ శ్లోకంలో మీ అందరికీ తెలిసిన శ్లోకమే. చూడండి, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. ఇంతవరకు అందరికీ క్లారిటీ ఉంది కొద్దిగా గొప్ప. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన ఎవరు అసలు? ఆ పరబ్రహ్మం అంటే ఎవరు? ఇది ఎదుక్కోవటమే అసలు ఈ శ్లోకార్థం. కేవలం గురువుని అలా అని దండం పెట్టి కనిపించే గురువుని ఇలా చూడమన్నారు. సేమ్ కనిపించని గురువు ఒక ఆయన ఉన్నాడు, పరబ్రహ్మ. ఆయన్ని ఎత్తుక్కోవటమే తస్మై శ్రీ గురవీ నమః. ఈ గురువు ఆయన గురించి నేర్పాలి. అందుకని ఈయన ఈ ముగ్గురికి రూపం అని చెప్పారు. సో అందుకని పరమాత్ముడు ఎలా మొదలయ్యారు దేవుడు అంటే, మొదటి కాలంలో ఉన్న ఋషులు భగవంతుడిని దర్శించడానికి చేసిన ప్రయత్నం ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చోడు. అలా కళ్ళు మూసుకొని, ఆయన నిరాకార పరమాత్మ, అంటే ఆయన రూపం లేదు. ఒక రూపం లేని ఆయన్ని చూడాలంటే మనం కూడా రూపం లేని స్థితికి వెళ్ళాలి. అంటే మనకి ఏది కనిపించకూడదు కళ్ళ ముందు. ఏది కనిపించకుండా ఉండాలంటే కళ్ళు మూసుకోవాలి, మెడిటేషన్. కళ్ళు మూసుకోవాలి అంతే. ఈ కళ్ళు మూసుకొని, దానికి మీరు ఇంకే పేరైనా మెడిటేషన్ అనండి, మనం ధ్యానం అంటాం, ఇంగ్లీష్లోనేమో మెడిటేషన్ అంటారు, ఇంకొద్దిగా పై స్థాయికి వెళ్తే తపస్సు అంటారు. అంటే అన్నిటినీ పూర్తిగా వేటితో అటాచ్ అవ్వకుండా ఉండే స్థితికి వెళ్ళినప్పుడు తపస్సు అంటారు. కొద్దిగా మీడియంలో ఉన్నప్పుడు ధ్యానం అంటారు. ఇంగ్లీష్లో దాన్ని మెడిటేషన్ అంటున్నారు. సో ఆ రోజుల్లో వాళ్ళు అలా కూర్చొని వాళ్ళు మూసుకుంటే నిరాకార పరమాత్మతో వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు. కనెక్ట్ అయ్యి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆ మాటల్లో రోజులు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉన్నాయి. ఇలా ఆయన ఉన్నప్పుడు కొన్ని జనరేషన్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత కొంత కలియుగం దగ్గరకు వచ్చేటప్పటికి బాగా ఎంటర్ అయ్యి ఇంకొద్దిగా ముదురుతున్న టైంలో వీళ్ళు ఏం చేశారంటే, ఋషులు గమనించారు వాళ్ళ పిల్లలు వీళ్ళ అంత ఎక్కువగా వాళ్ళతో కనెక్ట్ అవ్వట్లేదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఇలా కాదు, వీళ్ళకి ఏదైనా భగవంతుడితో ఈ కనెక్షన్ పోతున్నది, ఈ కనెక్ట్ ఇవ్వడానికి ఏదైనా చేయాలి అనుకున్నారు. చాలా పరిశోధన చేశారు వేదాల మొత్తాన్ని. తీస్తే వీళ్ళకి ఏం కనిపించిందంటే, భగవంతుడిని రిప్రజెంట్ చేయడానికి కొన్ని వస్తువులు కనిపించినాయి. అందులో మొట్టమొదట వీళ్ళకి కనిపించింది దీపం. అందుకని మీరు ఇప్పుడు ఇవన్నీ విని పూజ దగ్గరికి వెళ్తే, దేవుడి దగ్గరికి వెళ్తే మీకు అదే స్టార్ట్ అవుతుంది. మొదటి దీపమే కదా. మీరు ఏ పూజ చేసినా దీపారాధన చేస్తేనే పూజ స్టార్ట్. ఖచ్చితంగా. ఇంకా అది లేకుండా మీకు పూజ ఉండదు. దేవుడు ఉండడు. దేవుడు అంటే ముందు దీపం. అందుకని ఆ రోజుల్లో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే దీపం పెట్టారు. దీపం పెట్టి, నాయన నువ్వు కళ్ళు మూసుకొని ఆయన చూడలేకపోతున్నావు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్వ రజ స్తమో గుణాలు, ఈ 3 గుణాలు ఈ దీపంలో ఉన్నాయి. అందుకే మీరు దీపం వెలిగించి ఆ దీపాన్ని అలా జాగ్రత్తగా గమనిస్తూ కూర్చుంటే మీకు ఆ దీపంలో 3 కలర్స్ కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా, ఎవరైనా సరే, ఇందులో ఏమీ దాపరికం లేదు, రహస్యం లేదు. మీరు కూర్చొని అలా చూస్తూ కాసేపు చూడండి దీపాన్ని, 3 కలర్స్ కనిపిస్తాయి. ఆ 3 కలర్సే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దాన్ని నువ్వు గమనిస్తూ కూర్చో, నీలో ఉన్న గుణాలు నీకు తెలుస్తాయి అని చెప్పారు ఋషి. అండ్ మనకి మెడిటేషన్ లో కూడా మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి దీపం రూపంలో కనిపిస్తుంది అంటారు కదా. థర్డ్ ఐ కదా, అది అగ్నిస్థానం కదా. ఇప్పుడు వీళ్ళు దాన్ని గమనిస్తూ కూర్చున్నారు. కొంతకాలం గడిచింది, ఒక జనరేషన్ బాగానే ఉంది, దీపంలో భగవంతుడు ఆయన చూడటం బాగుంది. ఇంకొంతకాలం గడిచిన తర్వాత ఆ జనరేషన్ వాళ్ళకి ఇది ఎక్కట్లా. అందుకని ఏం చేశారంటే, వీళ్ళకి ఈ దీపంలో చూడలేకపోతున్నారు, వీళ్ళకి ఇంకేదన్నా చూపించాలి అనుకున్నారు. అప్పుడు వాళ్ళు కనిపెట్టింది గంట. ఒక సౌండ్, ఇప్పుడు మన ఇంట్లో కొట్టి చిన్న గంటలు కాదు, కానీ మీరు పాత గుళ్ళకి వెళ్తే ఇంతంతలా గంటలు ఉంటాయి, కొడితే వైబ్రేషన్ వస్తుంది అని వస్తుంది. మీరు జాగ్రత్తగా వింటే అకార ఉకార మకారాలతో కూడిన ఓంకారం మీకు అందులో వినిపిస్తుంది.
అని అది భక్తితో కూడిన దీంతో చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. ఉమ్, ఇన్ జనరల్గా మామూలుగా విన్నా కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే చాలు, ఉమ్, గ్యారంటీగా వినిపిస్తుంది. అవును. భక్తితో వింటే మీరు అన్నట్టు ఆ లోపల వైబ్రేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ గంట కొట్టి నువ్వు ఆ సౌండ్ని గమనించు, తెలుస్తుందని చెప్పాడు. ఉమ్, కొంత జనరేషన్స్ అవి చేస్తూ మొదలుపెట్టారు. ఉమ్, కానీ కొంతకాలం గడిచిన తర్వాత దాన్ని కూడా వీళ్ళు మానేస్తారు. అంటే పట్టుకోలేకపోతున్నారు. ఉమ్. మనిషిలో మందం, కలియుగం పెరిగిపోతున్నదిగా, కలియుగం ముదిరే కొద్దీ దానికి కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అవలేకపోతున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు, మనం దేవుణ్ణి ఒక రూపంలోకి తేవాల్సిన పరిస్థితి ఉంది అని అనుకున్నారు. ఉమ్, అనుకుని భగవంతుణ్ణి ఒక రూపంలోకి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన రూపమే ఇంక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇంకా వాళ్ళల్లో నుంచి రకరకాల రూపాలను బయటికి తెచ్చారు. అందుకే మీరు గుడికి వెళితే మీరు గమనించండి, మీరు అంత కష్టపడి తిరుపతి వెళ్తారు, 5 గంటలు, 6 గంటలు, 10 గంటలు క్యూలో నించొని. ఉమ్. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా కళ్ళు మూసుకొని దండం పెడతారు. కళ్ళు మీరు సాయిబాబా గుడికి వెళ్తే కానీ కళ్ళు మూసుకునే అంత టైం ఉండదేమో. ఆయన చూడడానికి ఉండే ఆ ఫ్యూ 2-3 సెకండ్సే. ఉమ్. అంటే మనం ఆయన చూడలేము, ఇంకా మీరు తోసేస్తారు. జాగ్రత్తగా గమనించండి. మీకు తెలియకుండానే దేవుడి ముందుకు వెళ్ళగానే అది అయిపోతుంది. ఇలా దండం పెట్టడం మీరు కొద్దిగా గమనించండి. కావాలంటే అవుతుంది. మిమ్మల్ని మీరు, ఎవరినైనా సరే, మీరు గమనించుకోండి. అవును. మీరు దేవుడి విగ్రహం, అది ఏ విగ్రహం అదో అయినా భక్తి. సరే, ఉమ్. అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం దండం ఖచ్చితంగా. పెడతారు. అది నువ్వు, ఆ రోజుల్లో ఉన్న నువ్వు. అవును. నేను ఎందుకంటే నేను ఆ రోజుల్లో ఇలానే కూర్చున్న పరమాత్మను చూడటానికి. ఉమ్, అందుకని కనిపించే రూపాన్ని చూడటానికైతే ఈ కళ్ళే, కానీ కనిపించని పరమాత్మను చూడాలంటే నువ్వు ఖచ్చితంగా కళ్ళు మూయవలసిందే అని మనకి గుడికి వెళ్ళగానే మనకి ఆ పాతది నేర్పుతుంది. కానీ హైదరాబాద్లో చిలుకూరు అని తెలుసు కదా. చిలుకూరులో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చెప్తారు, అక్కడ ఉండే అర్చకులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, కళ్ళు మూసుకోకండి, భగవంతుణ్ణి చూడండి, మీరు కళ్ళు తెరుచుకుని దండం పెట్టుకుని చక్కగా ఆయన్ని చూసి, ఆయన రూపాన్ని చూసి మీరు ప్రార్థించండి అని చెప్తూ ఉంటారు. అవును. ఎందుకని అలా చెప్తారు? అదే ఆయన వాళ్ళు చెప్పిన విధానం, నీ ఎదుర్కొన్న దేవుణ్ణి చూడు, కాన్సన్ట్రేషన్గా వచ్చింది దానికోసం అని చెప్పటం. ఉమ్, కానీ ఇక్కడ ఆత్మతత్వం ఏంటంటే, మన ఆత్మలో అది ఆల్రెడీ జీర్ణించుకుపోయింది. ఎందుకంటే ఇది యదృశ్యం తన్నశ్యతి అని శాస్త్రం. అవును. నువ్వు చూసే ప్రతిదీ నశిస్తుంది. అది ఏ విగ్రహమైనా, ఏ గుడైనా, ఏ కట్టడమైనా కొన్ని జనరేషన్స్ తర్వాత, కొన్ని వందలేళ్ల తర్వాత, కొన్ని యుగం మారిన తర్వాత మార్పులు జరుగుతాయి. యదృశ్యం తన్నశ్యతి. ఉమ్, నువ్వేది చూసే ప్రతి దృశ్యం ఒక రోజుకి నశిస్తుంది. అవును. అది ఎన్నేళ్ళు అనేది టైం అంతే తప్ప అవును. ఒక రోజుకి అన్నీ నశించిపోయేవి. ఉమ్, మొత్తం కొత్తగా స్టార్ట్ అవుతుంది. లంక నశించిపోయింది. ఖచ్చితంగా. భగవంతుడు పుట్టాడని చెప్పిన ఎన్నో క్షేత్రాలు, ఊళ్ళు, ఆయన పుట్టిన అన్నీ నశించిపోయినాయి. అవును. మళ్ళీ మారినాయి. ద్వారక మునిగిపోయింది. ఇలా మీరు ఏవి చూసినా అన్నీ నశించేవి, ఏవి శాశ్వతమైనవి కాదు. నువ్వు చూడవలసింది శాశ్వతమైనటువంటి పరమాత్మనే కానీ అశాశ్వతమైనటువంటి వీటిని కాదు అని నీకెవరు చెప్పకపోయినా ఇన్ బిల్డ్ లోపల ఉంది. కానీ మనకు తెలియదు మనం ఎందుకు కళ్ళు మూస్తున్నాము. అందుకు కళ్ళు మూసుకొని దండం పెడతాం. అవును. అటువంటి పరమాత్మని దర్శించాలి. ఎప్పుడు ఇలా దర్శించాలి. అందుకని భగవంతుడు సహజంగా మనకేం చెప్తాడంటే, ఆ రోజుల్లో ఉన్న ఋషులకి, మనుషులకి అందరికీ చెప్పింది మాట ఏంటంటే, నిరాకార పరమాత్మ ఏది జరిగినా నీ మంచికే జరుగుతుంది. ఉమ్, ఈ మంచిని నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ప్రతిదానికి ఓవర్గా ఏవి తీసుకోబాకు, ఎక్కువగా ఏమి ఆలోచించబాకు. అవును. నీ పని నువ్వు చెయ్యి, అయిపోయిన తర్వాత హాయిగా కూర్చో, జరుగుతుంది. ఆ జరగడానికి కొద్దిగా టైం ఇవ్వు అని ఋషికి చెప్పాడు. అందుకే పూర్వకాలంలో, ఇప్పుడు చాలామంది మాట్లాడతాడు, ఋషులకి ఏముందండి పని పాట, ఊరికి ఎలా కూర్చునేవాళ్ళు. ఊరికి కూర్చోవడం ఎంత కష్టమో తెలుసా? ఏ పని చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎంత కష్టమో తెలుసా? 5 గంటలు కూర్చోమని చూద్దామని. టీవీ ఇచ్చో, ఫోన్ ఇచ్చో, లేదా ఇంకో 4 మనుషులతో కూర్చోవడం ఈజీ. ఏవీ లేకుండా ఊరికే అలా కళ్ళు మూసుకొని నేల మీద కూర్చొని ఒక 5-6 గంటలు నువ్వు ధ్యానం ఏం చేస్తావో వేరే, ఊరికే కూర్చో చూద్దాం. కష్టం, చాలా కష్టం. అది పెద్ద పనిష్మెంట్ అమ్మా, అది చాలా చాలా కష్టం. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పని చేశారు. పని అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం వాళ్ళు కూర్చున్నారు. ఇస్తాడు దేవుడు గ్యారంటీగా, మన పని చేశాక అయిపోయిందని.
అందుకే దీనికి పురాణాలు పెద్దలు ఒక చిన్న కథ కూడా చెప్తుంటారు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. కాబట్టి నువ్వు నీ ప్రయత్నం నువ్వు 100% చెయ్యి. అవును. దేనికి ఎవరి మీద కొంతమంది ఏమంటారంటే 99% మనం చేసి మిగిలింది దేవుడి మీద వదిలిపెడతాం. నో 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 100% నువ్వే చేయాలి, నేనే చేయాలి. నేను చేసి నువ్వు వదిలేయి. నీ చేసిన పనికి ఫలితం ఆయన ఇస్తాడు అంతే తప్ప నేను 99 మార్కులకి మొత్తం ఎగ్జామ్ రాసి వదిలేసి వస్తే 100 మార్కులు వేయరాళ్ళు కదా. సో నేను 100కి 100 రాస్తే నా రైటింగ్ బాగుండో లేదా నేను రాసిన విధానం బాగుండో ఎక్స్ట్రా ప్లస్ మార్కులు 1-2 వస్తాయి ఒక్కొక్కసారి. అంతేగాని నేను 90కో 95కో 99కో రాస్తే రావు. అందుకని నీ ప్రయత్నం మొత్తం నువ్వే చెయ్యి. అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయడానికి ఏం లేదు, ఇంకా కూర్చో హాయిగా. ఇస్తాడు. వెయిట్ చేయి. కాకపోతే మనం ఎక్కడ ప్రాబ్లం అంటే ఆ వెయిట్ చేయటంలో ప్రాబ్లం. మనం అర్జెంటుగా వాళ్ళు అంటే ఇప్పుడు ఋషులు మునులు మీరు అన్నట్టు ఇప్పుడు అంతసేపు వెయిట్ చేశారు ప్రతిదానికి. వాళ్ళు ఏదైతే అన్ని గంటలు తపస్సు అన్నా మీరు అన్నట్టు ఇంకేదైనా అన్నా సరే అన్ని గంటలు ఖాళీగా కూర్చోవడం చాలా కష్టం అన్నట్టు వాళ్ళ వెయిటింగ్ పీరియడ్ అది. వెయిటింగ్ ఎవరైనా అంతే, మనకు కూడా అంతే. అందుకే దీనికి ఒక చిన్న కథ చెప్తారు పెద్దలు. పూర్వం ఒక రాజుగారు ఉండేవాడు. రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడు. ఆ మంత్రి గారి మాట ఆ రాజుగారు జవదాటడు. నిజంగా నెంబర్ 1 మంత్రి. అయితే ఒకనాడు ఈ మంత్రి గారికి ఉన్న ఒక నిత్య జీవితంలో అలవాటు ఏంటంటే ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటాట. అందుకే ఏది జరిగినా మన మంచికే అండి అంటాట. ఒకనాడు వేటకని బయలుదేరారు. వేటకని బయలుదేరి అందరూ రెడీగా కూర్చున్నారు. రాజుగారు అంతా యాపిల్ తిందామని ఆయన యాపిల్ కోస్తుంటే ఆయన చేయి కోసుకుంది. కోసుకొని రక్తం బడబడ కారిపోతున్నది. నేను ఈ కథ విన్నానండి. విన్నారా? విన్నాను నేను కథ. చెప్పనా నేను? చెప్తాను, చెప్పండి. అయితే ఎవరో ఎక్కడో వెళ్తుంటే ఆ దుండగులు అతన్ని పట్టుకుంటారు. రాజుగారిని పట్టుకుని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు రాజుగారి చేతికి అది కట్ అయి ఉంది కాబట్టి బలి ఇవ్వకూడదు. అందుకని ఆయన బలి ఇవ్వరు. కానీ పక్కనున్న మంత్రికి ఏం కాలేదు కాబట్టి మంత్రిని పట్టుకుంటారు. ఇదేనా అనుకుంది? వాస్తవంగా కాదు. ఈయన ఏం చేశాడంటే చెయ్యి కోసుకోగానే రాజా ఏం కంగారు పడద్దు, అంత మన మంచిగా అన్నాడు. దెబ్బ తగిలిన రాజుగారికి లోపల మండుతున్నది. దెబ్బ తగిలిన అయ్యో రాజా మీకు తగిలిందా అనాలి కదా, ఈయన మాట అనలా. కానీ ఈ మంత్రి గారు అంటే ఒక గౌరవ భావం, ఒక గురువు భావం. అందుకని ఏం అనలేక ఊరుకున్నాడు. సరే వేటకు బయలుదేరాడు. అలా వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు జంతువుల కోసం పెట్టిన ఒక బావి ఇలా పెడతారు కదా, ఆ పైన అంత కప్పేసి పెడతారే, ఈయన నడుస్తూ గబుక్క అందులో పడిపోయాడు మంత్రి గారు. పడిపోతే ఈయన అన్నాడు రాజా నన్ను కాపాడు, నన్ను కాపాడు అన్నాడు. అంటే రాజుగారు అన్నాడు మంత్రి ఏది జరిగినా మంచికేలే, నువ్వు ఇందులో ఉండు, నేను పని చూసుకొని వస్తానని పోయాడు. ఎప్పుడు ఈయన పోయాడో అక్కడ అడవి దొరలకు, అడవి వాళ్ళు కొంతమంది మనిషిని బలిచ్చే ఆచారం ఉన్న వాళ్ళు ఈయన పట్టుకున్నారు. అది మీరు చెప్పేది. ఇప్పుడు దీనికి కనెక్షన్. తీసుకెళ్లి బలిద్దామని చూస్తే చేతికి ఇది కట్టు ఉంది. తెగిన వాళ్ళని అమ్మవారికి బలి ఇవ్వకూడదు కాబట్టి ఈయన వదిలేయండి రా అన్నాడు. వచ్చాడు. వచ్చి ఈయన పైకి లాగాడు. ఈయన అడిగాడు ఎలా ఉంది బావిలో అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, ఏదో జరిగినా మంచికే కదా అన్నాడు. అప్పుడు రాజుగారు రియలైజ్ అయ్యి నిజమే మంత్రి, ఇప్పుడు నువ్వు నాతో వచ్చుంటే నా చోట్ల నిన్ను బలిచ్చేవాళ్ళు, నా చెయ్యి కోసుకోకుండా ఉంటే నన్ను బలిచ్చేవాళ్ళు. సో ఇక్కడ పట్టడం నీకు మంచిది, చెయ్యి తగలటం నాకు మంచిది. ఈ లోకంలో ప్రతిదీ మన మంచికే జరుగుతుంది, మన చెడుకి ఏది జరగదు. ఒక్కొక్కసారి నా భావానికి వ్యతిరేకంగా అంటే నేను నా ఫీలింగ్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది నాకు వ్యతిరేకంగా జరిగింది అనుకుంటాను తప్ప వ్యతిరేకంగా ఏది జరగదు. అలా జరగదు అని నమ్మిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఋషులు అన్నారు. మనం ప్రతి దాంట్లో ఇంకా జరగలేదే, ఇంకా అవ్వలేదే, ఇంకా కాలేదే అని దాన్ని పట్టుకొని, ఇంకోటి ఏంటంటే నేచర్ చెప్తా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలో, ఒక పని చేయడానికి ఇది అనుకూలమా కాదా, మంచిదా కాదా అని చెప్తా ఉంటుంది. ఇది నువ్వు కొద్దిగా గమనిస్తే ఈ కాలం ఎప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒకటి చెబుతూ ఉంటుంది. అత్యాశ, లేకపోతే మనిషికి స్వార్థం, ఎదుటి మనిషి కంటే మనం బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు, ఎదుటి మనిషి కంటే బాగుండాలని కోరుకోవడం, ఇలాంటి ద్వేషము, దుఃఖము, ఈ అనవసరమైన ఈ కలి ప్రభావాల వల్ల మనిషి ఆలోచన కోల్పోయి భగవంతుడికి దూరం అవుతూ గుడికి దగ్గర అవుతున్నాడు, భగవంతుడికి దూరం అవుతున్నాడు. అందుకని భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ఉన్న ఒకే ఒక మార్గం, గుడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కాసేపైనా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అన్నిటినీ మర్చిపోయి
ఆ విగ్రహం లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను నువ్వు చూడగలుగుతావు. ఖచ్చితంగా అండి. నిజమే. అందుకు ఋషి ఆ రోజుల్లో కళ్ళు మూసుకొని కూర్చునేవాడు. ఆ రోజుల్లో దేవుడు అందుకే విగ్రహ రూపంలో లేడు, నిరాకారంగా ఉన్న పరమాత్మని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. బంగారం బిస్కెట్‌ని ఆర్నమెంట్‌కి ఎలా తయారు చేశారో, ఈ ఈ ఈ మీ మెడలో ఉన్న ఆర్నమెంట్ లాగా తయారవ్వక ముందున్న బంగారానికి ఎవరు చూడరు దాన్ని. అవును. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎవరు చూస్తారు? షాపు వాడు మాత్రమే చూస్తాడు. ఆ షాపు వాడిని ఋషి అన్నారు. నిరాకార పరమాత్మను చూసిన వాడిని ఋషి అన్నారు. ఈ బంగారాన్ని రకరకాలుగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు ప్రతివారు చూస్తున్నారు. అరే నగ బాగుంది, ఈ చెవులు బాగున్నాయే అని అందరూ చూస్తారు. మీ వైపు దాని వైపు. ఆ మీరు అనేదే గుడి, ఆ ఉన్న నగే విగ్రహం. అందుకని నువ్వు పోయి విగ్రహాన్ని చూస్తావు, కానీ ఆ విగ్రహం మారిపోతుంది కొన్ని రోజులు. కానీ ప్రతి గుడిలో ఒకే విగ్రహం ఉండదుగా. అవును. ఇప్పుడు నేను అది చూశాను. మీ మెడలో ఉన్న లేదా మీ చెవులకు ఉన్నవి రేపు వచ్చితే అది ఉండదు. వేరేది ఉంటుంది. లేదా ఇంకొకళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే నగేరు, వేరే రకమైన నగేస్తారు. అవును. దానికి రాముడు అని పేరు పెట్టు, దీనికి కృష్ణుడు అని పేరు పెట్టు, ఈ ఈ శరీరాలకి గుడి అని పేరు పెట్టు. ఒక్కొక్క గుడి ఒక్కొక్క శరీరం. నువ్వు పెట్టుకున్న ఈ నగలన్నీ ఒక్కొక్క రూపం. అందుకని ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రూపం ఉంటుంది. ఏ రూపం దగ్గర నీ మనస్సు ఆగిపోతుందో ఆ రూపాన్ని పట్టుకో. రూపాన్నే కాదు, ఆ రూపం తాలూకు ఉన్న గుణాలు, ఆ రూపం తాలూకు ఉన్న భావాలు, అవన్నిటిని నువ్వు అడాప్ట్ చేసుకొని దానిలాగా నువ్వు మారు అని చెప్పటమే దేవాలయ తత్వం. అటువంటి భగవంతుడు అందరినీ బాగా చూడాలి. గుళ్ళకెళ్ళిన తర్వాత మీరు అటు ఇటు చూడబాకండి, దేవుణ్ణి తప్ప ఎవరిని చూడబాకండి. ముఖ్యంగా ఆ విగ్రహం లోపల ఉన్న పరమాత్మని చూడటానికి అందరూ ప్రయత్నం చేయండి. అదే ఋషి మనకి మొట్టమొదట చెప్పదలుచుకున్న నిరాకార పరమాత్మ యొక్క తత్వం. చాలా 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 అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా కనెక్ట్ చేసుకునే విధంగా చెప్పారు. మీరు ఎప్పుడు ఏం చెప్పినా నా క్వశ్చన్ ఉంటుంది. నేను అనుకుంటాను మిమ్మల్ని నెక్స్ట్ ఏం అడగాలి అని. నేను ఏది అడిగినా మీ ఆన్సర్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళకి చాలా హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పింది కూడా నేనే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే రోజు మనం ఎన్నో గుళ్ళకి వెళ్తూ ఉంటాం, కానీ మన అంత ఆత్మతో మనం చాలా హార్ట్ఫుల్గా కనెక్ట్ అవ్వడము, ఆ పాజిటివిటీ అనేది చాలా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ మీరు చెప్పిన విధానం మాత్రం ప్రతి ఒక్కళ్ళలో మార్పు వస్తుంది. అదే విధంగా దేవుడిని చూస్తారని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ కూడా వీళ్ళకి చెప్దాము. నెక్స్ట్ నేనేం అడుగుదాం అనుకుంటున్నానంటే, అసలు భగవంతుడి రూపాలకి ఒక్కొక్క రూపానికి అసలు ఆ రూపాన్ని మనము ఏ విధంగా చూడాలి, అంటే ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి? భగవంతుడి రూపము, ఒకవేళ రూపం ఉంటే ఆయన వాహనం కూడా మీకు వీలైతే ఇది కూడా మాకు చెప్పండి వచ్చే దాంట్లో. తప్పకుండా అది తప్పకుండా. మీరు అడిగిన పాయింట్ క్వశ్చన్గా కూడా మీకు కూడా చెప్తున్నాను. మీరు అడగదలుచుకున్న వాటికి ప్రతి దేవుడికి మన సాంప్రదాయంలో 2 వైఫులు ఉంటారు. దాదాపు ఒక రాముడికి తప్ప అందరికీ 2 వైఫులు ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో ఏ దేవుడికి పెళ్లి కానీ వైఫులు కానీ లేరు. ఇవన్నీ వాళ్ళకున్న క్వాలిటీస్. సో వీటన్నిటి మీద ఒక్కొక్క దేవుడు, ఆ దేవుడికి ఉన్న వాళ్ళిద్దరు ఏంటి, ఆ రెండు మనకు ఎలా ఉండాలి, అవి మనలో ఎలా పనిచేస్తాయి అనే దాని మీద. అలానే గుళ్ళో మనం పెట్టే వాహనాలు కూడా ఎలా మనము మన లైఫ్ కి, లేకపోతే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా మీ నుంచి మాకు తప్పకుండా దాన్ని నాకు కనెక్ట్ చేసుకోవాలంటే సోల్కి నాకు కనెక్ట్ ఏంటి, సంబంధం ఏంటి అనే దాని మీద మనం తప్పకుండా చేద్దాం. అలానే చాలా మంది అడిగారు. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కూడా పెట్టారు, చాలా మంది చెప్పారు. నన్ను కూడా చాలా మంది అడిగారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఆత్మకి అంటే నాకు వేదాంత రూపంలో జనరల్గా కథగా కాకుండా, సో మనకి ఏం చెప్తుంది, అసలు ఏదైనా మనకి ఏం చెప్తుంది అనే దాని మీద తప్పకుండా. మామూలుగా అందరికీ కథలు తెలుసు, కానీ మనకి లైఫ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది మీరు మనకి నవగ్రహాల గురించి చెప్పినట్టు ఇప్పుడు ఆ కథలు కూడా మీరు చెప్తారు. తప్పకుండా నెక్స్ట్ ఇంటర్వ్యూ గురించి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే వెయిట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ చేసినా, ఏ వీడియో చేసినా మీకు ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటాను, మీ లైఫ్కి కనెక్ట్ చేసే విధానంగా నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ పృథ్వీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.